హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన గట్ట కుస్తీ పార్ట్ 2 మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూశాక మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. ఓపెన్ చేస్తే కోయంబత్తూరులో స్టోరీ మొదలవుతుంది. వీర, కీర్తి భార్యాభర్తలు. వీళ్ళకి మది అనే ఒక కూతురు ఉంటుంది. కీర్తి ఒక రెజ్లర్ అనమాట. సో తనకి స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో ఒక జాబ్ కూడా వస్తుంది. ఎప్పటికైనా నేషనల్ టోర్నమెంట్లో ఛాంపియన్ అవ్వాలనేది కీర్తి యొక్క కోరిక. సో వీర తనని అర్థం చేసుకుని తను లక్ష్యాన్ని చేరుకునేందుకు వెన్నంటే నిలుస్తాడు. ప్రతిరోజు తమ ఇంట్లో ఇంటి పనుల్ని వంట పనుల్ని చేసేది మరెవరో కాదు, అది వీరానే. అలాగే మదిని రెడీ చేసి తనని స్కూల్కి తీసుకువెళ్ళి ఇంటికి తీసుకొచ్చేది కూడా వీరానే. సింపుల్గా చెప్పాలంటే తనొక హౌస్ హస్బెండ్ అనమాట. తమ క్వార్టర్స్లోని ఆడవాళ్ళందరితో వీర చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. వాళ్ళకి అప్పుడప్పుడు కొత్త వంటలు నేర్పించడం, ఎక్సర్సైజ్ చేయించడం, డ్యాన్స్ నేర్పించడం వంటి పనుల్ని వీర చాలా సరదాగా చేస్తుంటాడు. సో ఆ ఆడవాళ్ళందరికీ వీర అంటే చాలా ఇష్టం. మరీ ఇంత ఫ్రెండ్లీగా ఉంటే ఏ మొగుడైనా ఎలా తట్టుకుంటాడు? సో క్వార్టర్స్లోని మగవాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకుని ఈ వీరాని ఎలాగైనా పనికి పంపించాలి, లేదంటే మన కాపురాలు చెడిపోతాయని డిసైడ్ అవుతారు. నిజానికి మది పెద్ద బ్రైట్ స్టూడెంట్ ఏం కాదు, తను ప్రతి సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతుంటుంది. సో పేరెంట్స్ మీటింగ్లో టీచర్ వీరాతో మాట్లాడుతూ, మీ అమ్మాయిని ఇంటి దగ్గర చదివిస్తున్నారా లేదా? ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కేవలం టీచర్స్ మాత్రమే కాదు, పేరెంట్స్ కూడా పిల్లలకి చదువు చెప్పాలి. మీరు మీ పాప మీద కాస్త శ్రద్ధ తీసుకోండి అని అంటది. వీరాకి తన కూతురంటే చాలా ప్రేమ. సో తను మదిని ఎప్పుడూ ఏ విషయం మీద ప్రెజర్ చేయడు. తనని చాలా ముద్దుగా గారాబంగా చూసుకుంటుంటాడు. సో వీర టీచర్ మాటల్ని లైట్ తీసుకుంటాడు. కట్ చేస్తే రీసెంట్గా జరిగిన రెజ్లింగ్ ఇంటర్ ఫెడరేషన్ టోర్నమెంట్ ఛాంపియన్స్కి మెడల్స్ అందజేసేందుకు ఒక సెరమనీ ఏర్పాటు చేస్తారు. ఆ సెరమనీకి చీఫ్ గెస్ట్గా మినిస్టర్ మాణిక్యవేలన్ వస్తాడు. మినిస్టర్ చేతుల మీదుగా తనకి అవార్డు రాబోతుందన్న ఆనందంలో కోచ్ తన భార్యని, కొడుకుని కూడా సెరమనీకి తీసుకొస్తాడు. కానీ ఆ మినిస్టర్ ఆడవాళ్ళకి మాత్రమే అవార్డ్స్ ప్రజెంట్ చేసి, నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మిగతా వాళ్ళకి మీరే అవార్డ్స్ అందజేయండి, నేను ఒక 2 మాటలు మాట్లాడిపోతా అని పోడియం దగ్గరికి వెళ్తాడు. మినిస్టర్ చేతుల మీదుగా అవార్డ్స్ తీసుకున్న వాళ్ళలో కీర్తి కూడా ఒకరు. మినిస్టర్ మాట్లాడుతూ, నార్త్ ఇండియాతో పోల్చుకుంటే సౌత్ ఇండియాలో రెజ్లింగ్ పోటీలు చాలా తక్కువ. ఇప్పుడు నా చేతుల మీదుగా అవార్డు తీసుకున్న కీర్తి గారికి ఒక పాప కూడా ఉంది. తనకి స్పోర్ట్స్ కోటాలో రైల్వే జాబ్ కూడా వచ్చింది. అలాగే తను రెజ్లింగ్లో ఫేమస్ కూడా అయ్యారు. అందరూ తనని ఆదర్శంగా తీసుకుని రెజ్లింగ్లోకి రావాలి. మరికొన్ని రోజుల్లో మన కోయంబత్తూరులో సౌత్ ఇండియన్ టోర్నమెంట్స్ జరగబోతున్నాయి. ఆ టోర్నమెంట్లో గెలిచే ప్లేయర్స్ అందరూ ఢిల్లీలో జరగబోయే నేషనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని అంటాడు. సెరమనీ ముగిసిన తర్వాత మీడియా కీర్తి దగ్గరకు వచ్చి, మన ఊరి రెజ్లింగ్ ఫేస్ మీరే అని మినిస్టర్ చెప్పారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటని అంటారు. అప్పుడు కీర్తి, దీనంతటికీ కారణం నా భర్తే, తనిచ్చిన ప్రోత్సాహం అండ్ సపోర్ట్ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాని అంటది. కీర్తి అలా చెప్పడంతో కోచ్ కాస్త డిసప్పాయింట్గా ఫీల్ అవుతాడు. ఇంటికి వచ్చిన తర్వాత కోచ్ భార్య కోచ్ మీద సీరియస్ అయ్యి, మినిస్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోబోతున్నావని మమ్మల్ని సెరమనీకి తీసుకెళ్లావు, కానీ ఆయన మీకు అవార్డు ఇవ్వడం కాదు కదా, కనీసం మీ ముఖం వైపు కూడా చూడలేదు. గత 8 సంవత్సరాల నుంచి ఒకే పొజిషన్లో ఉన్నావు, కానీ ఆ కీర్తి ఏమో నిన్నగాక మొన్నొచ్చి నీకంటే గొప్ప పేరు సంపాదిస్తుంది. నీ వల్ల ఏం కాదులే కానీ రిటైర్ అయ్యేదాకా ఇలా ఒకే పొజిషన్లో ఉండిపో. ఆ కీర్తి గొప్ప రెజ్లర్ అవ్వడానికి తన భర్తేనంటగా కారణం, అంటే తన విజయం వెనక నీ కష్టమేమీ లేదా అని ఇన్సల్ట్ చేసి మాట్లాడిద్ది. తన మాటలకి కోచ్కి చాలా కోపం వస్తుంది. కట్ చేస్తే మీను అనే ఆవిడ న్యూ క్లాస్ టీచర్గా జాయిన్ అవుద్ది. సో స్టూడెంట్స్ అందరూ తమని తాము ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అప్పుడు మది కూడా పైకి లేచి తనని ఇంట్రడ్యూస్ చేసుకుని తన పేరెంట్స్ రెజ్లర్స్ అని చెప్తుంది. దాంతో దీపక్ అండ్ దర్శన్ అనే పిల్లలు నవ్వి తన అబద్ధం చెప్తుంది, తన అమ్మ మాత్రమే రెజ్లర్, తన నాన్న హౌస్ హస్బెండ్ అని వెక్కిరిస్తారు. సో మది కోపంతో వాళ్ళిద్దరిని చితగ్గొట్టుద్ది. ప్రిన్సిపల్ వీరాని స్కూల్కి పిలిచి జరిగిన విషయమంతా చెప్పి, మీ పాపని సారీ చెప్పమనండి, లేదంటే టీసీ ఇచ్చి పంపిస్తామని అంటది. గొడవకి కారణం వాళ్ళిద్దరే, సో నేను సారీ చెప్పను అని మది అంటది. సరిగ్గా అదే సమయంలో కొంతమంది రౌడీలు స్కూల్లోకి ఎంటర్ అవుతారు. ఎంత ధైర్యం ఉంటే ఆపకుండా హారన్ కొడుతూ, మా అన్న బండినే క్రాస్ చేస్తావని అంటూ రౌడీలు స్కూల్ బస్ డ్రైవర్ మీద దాడి చేస్తారు. ఏంటి స్కూల్లో న్యూసెన్స్ అంటూ వాళ్ళపై ఒక టీచర్ కోప్పడిద్ది. వాళ్ళు ఆ టీచర్ మీద కూడా చేయి చేసుకోబోతుండగా వీర అక్కడికి వచ్చి రౌడీలందరితో ఫైట్ చేస్తాడు. దాంతో రౌడీలంతా వెంటనే స్కూల్లోంచి వెళ్ళిపోతారు. వీర ఫైటింగ్ స్కిల్స్కి మీను ఇంప్రెస్ అయ్యి, మీ నాన్న హౌస్ హస్బెండ్ కాదు, తను నిజంగానే రెజ్లర్ అని అంటది. హౌస్ హస్బెండ్ అని చెప్పుకోవడంలో తప్పేముంది, అది ఇద్దరిని కొట్టిందని స్కూల్కి పిలిస్తే నువ్వేమో ఏకంగా రౌడీలందరినీ కొట్టావు, ఇద్దరూ నాకు బాగా సరిపోయారని కీర్తి వీర మీద కోప్పడిద్ది. వీర వాళ్ళ ఎదురింట్లో పార్థ, వాణి నివసిస్తుంటారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. తను ఇంట్లో లేని టైంలో వీర తన భార్యకి లైన్ వేస్తున్నాడేమో అని పార్థకి కాస్త డౌట్ ఉంటుంది. సో వీరాని ఎలాగైనా పనికి పంపించేందుకు పార్థ ఒక ప్లాన్ వేసి హౌస్ హస్బెండ్ అనే ఐడితో ఇన్స్టా పేజ్ క్రియేట్ చేస్తాడు. వీర చేసే ఇంటి పనుల్ని పార్థ సీక్రెట్గా రికార్డ్ చేసి ఆ వీడియోస్ అన్నింటినీ ఇన్స్టాలో పోస్ట్ చేస్తాడు. ఆ వీడియోస్ అన్నీ బాగా వైరల్ అవుతాయి. హౌస్ హస్బెండ్ అనే అవమానంతో అయినా వీర పనికిపోతాడేమో అని అనుకుని పార్థ అలా చేస్తాడు.
కానీ హౌస్ హస్బెండ్ అని జనాలు వీరాని అవమానించడం కాదు, జనాలందరూ వీరాని బాగా మెచ్చుకొని మొగుడంటే ఇలాగే ఇంట్లో హెల్ప్ చేయాలి అని కామెంట్స్ పెడతారు. మరికొన్ని రోజుల్లో జరగబోయే సౌత్ ఇండియన్ టోర్నమెంట్లో ఎలాగైనా కీర్తిని ఓడించాలని కోచ్ ఒక ప్లాన్ వేస్తాడు. సో తను రెజీనాని పిలిచి కొన్ని రోజుల్లో జరగబోయే సౌత్ ఇండియన్ టోర్నమెంట్లో తమిళనాడు తరపున కీర్తి పాల్గొంటుంది. మన అకాడమీలో బి టీం తరపున ఇంకొక ప్లేయర్ పాల్గొనొచ్చు, అందుకు నేను నీ పేరుని సెలెక్ట్ చేశాను, నువ్వు ఎలాగైనా కీర్తిని ఫస్ట్ రౌండ్లోనే ఓడించాలని అంటాడు. అందుకు రెజీనా కూడా ఒప్పుకుంటుంది. ఇక కోచ్ రెజీనాకి ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడతాడు. నిజానికి ఈ రెజీనా ఇప్పటికే కీర్తి చేతిలో 7 సార్లు ఓడిపోయి ఉంటుంది. బట్ అయినా సరే కీర్తికి టఫ్ ఇవ్వగల కాంపిటీటర్ రెజీనా మాత్రమే. సో కోచ్ రెజీనాని సెలెక్ట్ చేసి తనకి హార్డ్గా ట్రైనింగ్ ఇస్తుంటాడు. కట్ చేస్తే స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతుంటుంది. ఆటల్లో విన్ అయిన పిల్లలందరూ స్టేజ్ మీదకి వచ్చి ప్రైజులు తీసుకుంటుంటారు. తన కూతురు కూడా ఏదో ఒక ఆటలో విన్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చి ప్రైజ్ తీసుకుంటుందని కీర్తి మది కోసం వెయిట్ చేస్తుంటుంది. కానీ నిజానికి మది అసలు ఆటల్లో పాల్గొనదు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత బి సెక్షన్ పిల్లలు స్టేజ్ మీదకి వచ్చి జాలీగా డ్యాన్స్ వేస్తారు. వాళ్ళలో మది కూడా ఉంటుంది. అది చూసి కీర్తి షాక్ అయిపోద్ది. కానీ వీరా మాత్రం మది డ్యాన్స్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత కీర్తి వీరాపై కోపడి డ్యాన్స్ చేయడం తప్పు కాదు, కానీ తనొక స్టేట్ ఛాంపియన్ కూతురయ్యుండి ఇలా ఏ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొనకపోవడం తప్పు. చిన్నప్పటి నుంచే పిల్లలకి స్పోర్ట్స్ అలవాటు చేయడం చాలా ముఖ్యమని అంటది. అప్పుడు టీచర్ కీర్తి దగ్గరికి వచ్చి, మీ అమ్మాయికి చదువు అంతగా రాకపోయినా డ్యాన్స్ మాత్రం సూపర్ చేస్తుంది, తనని గనక ఏదైనా డ్యాన్స్ స్కూల్లో చేర్పించి మంచిగా ప్రాక్టీస్ ఇప్పిస్తే డ్యాన్స్ షోలో ఫస్ట్ ప్రైజ్ కొట్టిద్దని అంటది. ఏంటి మా అమ్మాయికి చదువు అవ్వలేదా అని కీర్తి షాక్ అయిపోద్ది. మీ హస్బెండ్ మీకు ర్యాంక్ కార్డ్ చూపించడం లేదా? సరే నేను చెప్తా వినండి. మీ అమ్మాయి ప్రతి సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతుంది, క్లాస్లో లొడలొడా మాట్లాడుతుంటుంది అని అంటూ మది గురించిన విషయాలన్నీ టీచర్ కీర్తికి చెప్పేస్తుంది. అవన్నీ విన్న కీర్తికి వీరా మీద మది మీద చాలా కోపం వస్తుంది. ఇన్ని రోజులు కేవలం రెజ్లింగ్ మీద దృష్టి పెట్టి నీ చదువు గురించి పట్టించుకోకపోవడం నాదే తప్పు. ఇక నుంచి మీ నాన్న కాదు, నేనే నీ లైఫ్ గురించి పట్టించుకుంటా. రేపటి నుంచి నీకు కొత్త లైఫ్ స్టార్ట్ అవబోతుంది అని కీర్తి సీరియస్ అవుద్ది. మరుసటి రోజు కీర్తి మదిని ఫైట్ క్లబ్లో జాయిన్ చేపిస్తుంది. అలాగే తన డైట్ కూడా పూర్తిగా మారిపోద్ది. స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, ఇడ్లీ వంటివి కాకుండా ఓన్లీ హెల్దీ ఫుడ్ మాత్రమే కీర్తి మదికి ఇస్తుంటుంది. ఒక పక్క సౌత్ ఇండియన్ టోర్నమెంట్కి శిక్షణ తీసుకుంటూ మరో పక్క మదిని జాగ్రత్తగా చూసుకోవడం కీర్తికి కుదరదు కదా. వీరా ఉంటే ఏమో ఎప్పుడూ మదిని గారాబంగా చూసుకుంటుంటాడు. సో మదిని కాస్త స్ట్రిక్ట్గా చూసుకునేందుకు కీర్తి గణేష్ని ఊరు నుంచి రప్పిస్తుంది. ఈ గణేష్ కీర్తి వాళ్ళ బాబాయ్ అన్నమాట. మది ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నిద్ర లేవడం, ఫైట్ క్లబ్కి వెళ్ళడం, ఫైటింగ్ ప్రాక్టీస్ చేయడం, స్కూల్కి వెళ్ళడం వంటి పనులతో బాగా టైర్డ్ అయిపోద్ది. అలా ఒకరోజు మదికి ఉన్నట్టుండి జ్వరం వస్తుంది. ఇక వీరా మౌనంగా ఉండలేక, ఎందుకని చిన్నపిల్లని ఇలా కష్టపడుతున్నావు? 6 సంవత్సరాలకే రెజ్లింగ్ నేర్చుకుని తను ఇప్పుడు ఛాంపియన్ అవ్వాలా ఏంటి? ఎందుకు ఊరికే తనని బాధ పెడతావని కీర్తితో అంటాడు. ఒక్క రోజులో ఎవరు ఛాంపియన్ అవ్వరు, చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ మొదలు పెట్టాలి. స్పోర్ట్స్ వల్ల డిసిప్లిన్, విల్ పవర్ వస్తాయి. నీ గారాబంతో తనని చెడగొట్టకు. చైనాలో 3-4 సంవత్సరాలకే పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అందుకే ఆ దేశం ఒలింపిక్స్లో టాప్ ప్లేస్లో ఉంది. నేను మది గురించి చూసుకుంటా, నువ్వు ఇల్లు చూసుకో చాలు అని కీర్తి వీరా మీద కోప్పడుద్ది. ఇదంతా ఒక పక్క నుంచి కోచ్ గమనిస్తూనే ఉంటాడు. కట్ చేస్తే కోచ్ వీరాతో మాట్లాడుతూ, కీర్తికి బాగా స్ట్రెస్ ఉంది, అందుకనే ఊరక తను మీ మీద సీరియస్ అవుతుంది. స్పోర్ట్స్ పర్సన్కి స్ట్రెస్ అనేది చాలా డేంజర్. స్ట్రెస్ వల్ల బీపీ వస్తుంది, బీపీ వల్ల బాడీ కంట్రోల్ కోల్పోయిద్ది. బాడీ కంట్రోల్లో లేదంటే ఇక కీర్తి రెజ్లింగ్ కెరీర్కి ఎండ్ కార్డు పడ్డట్లే. సో నా మాట విని తనని వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి అని అంటాడు. సో వీరా కీర్తితో, మనం ఒకసారి మదిని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్దామని అబద్ధం చెప్పి కీర్తిని కూడా తమతో పాటే తీసుకెళ్తాడు. ఆ సైకియాట్రిస్ట్ వీరాని మదిని కాసేపు బయట వెయిట్ చేయమని చెప్పి కీర్తికి కోపం తగ్గించేందుకు ట్రీట్మెంట్ మొదలు పెట్టబోతాడు. మీరు కౌన్సిలింగ్కి ఇవ్వాల్సింది మా కూతురికి కదా, నాకు ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటని కీర్తి షాక్ అయిపోద్ది. ఇక తనకి వీరా ప్లాన్ అంతా అర్థమై సైకియాట్రిస్ట్ మీద దాడి చేస్తుంది. అలాగే తనని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లినందుకు తను వీరా మీద కూడా బాగా సీరియస్ అవుద్ది. కట్ చేస్తే వీరా కోచ్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తాడు. మొదటి ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవడంతో కోచ్ వీరాకి మరో ప్లాన్ చెప్తాడు. కీర్తి కోపాన్ని తగ్గించేందుకు ఆయుర్వేదంలో ఒక మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్తో కీర్తి కోపాన్ని తగ్గించొచ్చు అని చెప్పి హరిగోవింద్ అనే డాక్టర్ యొక్క అడ్రస్ని కోచ్ వీరాకి ఇస్తాడు. దాంతో వీరా సరాసరి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ డాక్టర్కి కోచ్ ఆల్రెడీ విషయం చెప్పుంటాడు. సో వాడు వీరాకి కొన్ని ఆయుర్వేద ప్యాకెట్స్ ఇచ్చి, ఈ పౌడర్ని రోజు పాలల్లో కానీ తినే ఆహారంలో కానీ కలిపి మీ ఆవిడకి ఇవ్వు, దాంతో తనకి కోపం తగ్గిపోద్ది అని అంటాడు. అలా వీరా అప్పటి నుంచి కీర్తి తినే ప్రతి ఆహారంలో ఆ ఆయుర్వేద పౌడర్ని కలుపుతుంటాడు. కానీ ఆ విషయం కీర్తికి తెలియదు. ఆ పౌడర్ని తీసుకున్నప్పటి నుంచి కీర్తి యొక్క ఎనర్జీ లెవెల్స్ బాగా డ్రాప్ అవుతుంటాయి. కానీ ఆ విషయం వీరాకి తెలీదు. కోచ్ ఒక పక్క వీరాకి సపోర్ట్ చేస్తున్నట్టుగా నటిస్తూ మరో పక్క కీర్తి దగ్గరికి వచ్చి, మీ పాపకి ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇప్పిస్తూ చాలా మంచి పని చేస్తున్నావు, నువ్వు మీ ఆయన మాటలు పట్టించుకోకుండా మీ పాపకి ఇంకా మంచిగా ట్రైనింగ్ ఇవ్వు, మీ ఆయన చదువుకొని వ్యక్తి కాబట్టి తనకి ఈ విషయాలు అంతగా అర్థం కావు అని అంటూ కీర్తికి సపోర్ట్ చేస్తాడు.
కట్ చేస్తే ఒకరోజు కీర్తి ఆవకాయ కోసం ఒక జాడీని ఓపెన్ చేయగా అందులో ఆయుర్వేద ప్యాకెట్స్ ఉంటాయి. ఈ ప్యాకెట్స్ ఏంటి అని కీర్తి వీరాని అడగ్గా, ఓ అవా, మదీకి అప్పుడప్పుడు జలుబు చేస్తుంటుంది కదా, సో తన జలుబుని తగ్గించేందుకు ఈ ఆయుర్వేద మందులు బాగా పనిచేస్తాయని అబద్ధం చెప్తాడు. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్న ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. వీరా యొక్క హౌస్ హస్బెండ్ రీల్స్ బాగా వైరల్ అవుతాయి కదా. సో కోవై కిచెన్ అనే టీవీ ప్రోగ్రాం వాళ్ళు వీరాకి ఫోన్ చేసి తనని కుకింగ్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు ఇన్వైట్ చేస్తారు. ఆ షోలో పార్టిసిపేట్ చేసేందుకు వీరా మొదట ఇంట్రెస్ట్ చూపించడు. కానీ ఆ షోలో పార్టిసిపేట్ చేస్తే టీవీలో కనిపించొచ్చు అన్న ఉద్దేశంతో మది వీరాని ఒప్పిస్తుంది. నేను వంటలు బాగా చేస్తాను, ప్లీజ్ మీతో పాటు నన్ను కూడా షోకి తీసుకెళ్ళండి అని మీను వీరాని అడిగిద్ది. అందుకు వీరా ఓకే చెప్తాడు. కట్ చేస్తే సౌత్ ఇండియన్ రెజ్లింగ్ టోర్నమెంట్ మొదలవుద్ది. అదే రోజు వీరాకి కుకింగ్ కాంపిటీషన్ కూడా. కానీ అసలు ఆ కుకింగ్ కాంపిటీషన్లో వీరా పార్టిసిపేట్ చేస్తున్నట్టు కీర్తికి తెలియదు. ఆ కుకింగ్ కాంపిటీషన్ గురించి వీరా కీర్తికి చెప్పాలనుకుంటాడు. కానీ ఆ విషయం చెప్తే కీర్తి కోప్పడుద్దేమో అని అనుకుని అమ్మకి మనం కుకింగ్ షోకి వెళ్తున్నట్టుగా చెప్పొద్దు అని మది అంటది. ఇక గణేష్, కీర్తి రెజ్లింగ్ టోర్నమెంట్కి వెళ్ళగా వీరా, మది, మీను కుకింగ్ కాంపిటీషన్కి వెళ్తారు. ఫస్ట్ రౌండ్లో కీర్తికి రెజినాకి మధ్య రెజ్లింగ్ మొదలవుద్ది. వారిద్దరి మధ్య పోరు రసవత్తరంగానే మొదలైనప్పటికీ కీర్తి ఎందుకో తడబడడం మొదలుపెట్టిద్ది. ఏంటి, కీర్తికి ఏమైంది, తను మునుపట్లాగా బలంగా లేదేంటని గణేష్ కంగారు పడతాడు. చివరికి రెజీనా 12 పాయింట్లతో కీర్తిని మొదటి రౌండ్లోనే ఓడిస్తుంది. అసలేం జరిగిందో, తను ఎలా ఓడిపోయిందో కీర్తికి ఏం అర్థం కాదు. అసలు తన రెజ్లింగ్లో ఓడిపోవడం కూడా ఇదే మొదటిసారి. కీర్తి మొదటి రౌండ్లోనే ఓడిపోవడంతో తను ఢిల్లీలో జరగబోయే నేషనల్స్కి సెలెక్ట్ అవ్వదు. దాంతో కీర్తి బాధతో ఏడుస్తుంది. ఆ టైంలో కోచ్ తన మెడికల్ రిపోర్ట్స్ని చెక్ చేయగా కీర్తి బాడీలో సెరాయిడ్స్ ఉన్నట్టుగా రిజల్ట్స్ వస్తుంది. అసలు తన బాడీలో సెరాయిడ్స్ ఉండడం ఏంటని అందరూ షాక్ అయిపోతారు. కోచ్ కీర్తితో మాట్లాడుతూ, ఈ మధ్య ఫుడ్ సప్లిమెంట్స్ ఏమైనా చేంజ్ చేసావా, లేదా లాస్ట్ 2-3 డేస్గా ఏమైనా పెయిన్ కిల్లర్స్ తీసుకున్నావా అని అడుగుతాడు. అప్పుడే కీర్తికి తను ఇంట్లో తీసుకుంటున్న ఆహారం మీద డౌట్ వస్తుంది. సో తను వెంటనే ఇంటికి వెళ్ళి జాడీలో ఉన్న ఆయుర్వేద ప్యాకెట్స్ని ఓపెన్ చేస్తుంది. కీర్తికి ఆ మందుపై డౌట్ వచ్చి వెంటనే ఈ మందును టెస్ట్ చేయించు, అసలు ఈ మందులో ఏముందో నేను తెలుసుకోవాలి అని గణేష్తో అంటది. సో గణేష్ వెంటనే ఆ మందును టెస్ట్ చేయించి టెస్ట్ రిజల్ట్స్ తీసుకొని కీర్తి దగ్గరికి వస్తాడు. తీరా చూస్తే ఆ ఆయుర్వేద మందుల్లో నిజంగానే మాదక ద్రవ్యాలు ఉన్నట్లు రిపోర్ట్స్ వస్తాయి. అది చూసి కీర్తి ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. అంటే ఈ మధ్య నేను స్ట్రిక్ట్గా బిహేవ్ చేస్తున్నానని వీరానే నేను పోటీలో ఓడిపోయేందుకు ఈ మందును నేను తీసుకునే ఆహారంలో కలుపుతున్నాడా అని స్టన్ అవుద్ది. అండ్ కీర్తి సెరాయిడ్స్ తీసుకున్నందుకు గాను తనని 1 సంవత్సరం పాటు రెజ్లింగ్ నుంచి బ్యాన్ చేస్తారు. మరోపక్క వీరా కుకింగ్ కాంపిటీషన్లో విన్ అయ్యి హ్యాపీగా ట్రోఫీ తీసుకుని ఇంటికి వస్తాడు. కీర్తి వీరాపై కోప్పడి, కట్టుకున్న భార్య తినే ఆహారంలో ఎవరైనా సెరాయిడ్స్ కలుపుతారా, నీ వల్ల నా కెరీర్ అంతా నాశనమైంది, ఇక నుంచి నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మదిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోద్ది. తన కోపం తగ్గేందుకు ఆయుర్వేద మందునేగా నేను కలిపింది, నేనిప్పుడు సెరాయిడ్స్ కలిపా అని వీరాకి ఏం అర్థం కాదు. ఇక ఏం చేయాలో ఏం అర్థం కాక పొల్లచ్చిలో ఉన్న తన మేనమామ దగ్గరికి వీరా వెళ్తాడు. వీరా మేనమామ పేరు రత్నం, తన అత్త పేరు పద్మ. ఆడవాళ్ళు ఎప్పుడూ మగవాళ్ళ కిందే అణిగిమణిగి ఉండాలనే గుణం రత్నంది. సో నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు చేసింది మంచి పనిలే, ఒకసారి ఓడిపోతేనే మగవాడి విలువ పెళ్ళాలకు తెలుస్తుందని రత్నం అంటాడు. మరుసటి రోజు ఉదయం పద్మ వీరాతో మాట్లాడుతూ, పరిస్థితులు ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి, అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో నీకే తెలియనప్పుడు కీర్తికి ఎలా తెలుస్తాయి, కాబట్టి నువ్వు వెళ్ళి కీర్తితో నెమ్మదిగా మాట్లాడు అని సలహా ఇస్తుంది. 4 రోజులు ప్రశాంతంగా ఉండేందుకు కీర్తి మదిని తీసుకుని పాలకట్టులోని తన పుట్టింటికి వెళ్తుంది. తనకి సర్ది చెప్పేందుకు వీరా కూడా తన పుట్టింటికి వెళ్తాడు. కానీ కీర్తి తనపై కోపడి, నిన్ను నమ్మి మోసపోయింది చాలు, నిన్ను నమ్మడానికి సిద్ధంగా లేను, గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోని అంటది. అసలు ఈ ప్రాబ్లం అంతటికీ కారణమైన ఆయుర్వేద మందు గురించి తెలుసుకునేందుకు వీరా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. తీరా చూస్తే ఆ హాస్పిటల్ క్లోజ్ చేసి ఉంటుంది. ఎన్నిసార్లు వీరా ఆ డాక్టర్కి ఫోన్ చేస్తున్నా తన ఫోన్ అస్సలు కలవదు. సో వీరా కోచ్ దగ్గరికి వెళ్ళి మందులో ఏదో తప్పు జరిగింది, ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఆ డాక్టర్ ఫోన్ అస్సలు కలవడం లేదు, ఆ ఆయుర్వేద మందు గురించి కనీసం మీరైనా కీర్తికి వివరంగా చెప్పండి, మీరు చెప్తే అయినా తను నమ్మిద్దని అంటాడు. సరే కీర్తితో నేను మాట్లాడతా, మీరు ప్రశాంతంగా ఉండండి అని కోచ్ అంటాడు. కట్ చేస్తే కీర్తి మది ఇంటికి వచ్చేస్తారు. మది సీక్రెట్గా వీరాకి ఫోన్ చేసి రేపు మధ్యాహ్నం స్కూల్లో కలుద్దామని అంటది. సో మరుసటి రోజు ఉదయం వీరా స్కూల్కి వెళ్ళి మదితో జాలీగా టైం స్పెండ్ చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఎప్పట్లాగానే మది తన నాన్నతో సీక్రెట్గా ఫోన్లో మాట్లాడుతుండడాన్ని కీర్తి కనిపెట్టేస్తుంది. మీ నాన్న చేసిన పనికి నేను డివోర్స్ ఇచ్చుండాలి, నువ్వేమో ఇంకా మీ నాన్నతో మాట్లాడుతున్నావని కీర్తి మదిపై చేయి చేసుకుంటుంది. ఎప్పట్లాగానే మరుసటి రోజు కూడా మదిని కలిసేందుకు వీరా స్కూల్కి వెళ్తాడు. మది ఏడుస్తూ జరిగిన విషయమంతా చెప్పి, నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది, నన్ను బయటకు తీసుకెళ్ళని అంటది. సో వీరా మీను దగ్గర పర్మిషన్ తీసుకుని మదిని బయటకు తీసుకెళ్లి సరదాగా తనతో టైం స్పెండ్ చేస్తాడు.
మదిని స్కూల్ దగ్గర వదిలిపెట్టి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా కీర్తికి మదే గుర్తొస్తుంటుంది. సో ఒకసారి తనని చూసేందుకు కీర్తి లంచ్ టైంలో స్కూల్కి వస్తుంది. తీరా చూస్తే మది స్కూల్లో ఉండదు. ఉదయమేగా నేను పాపని స్కూల్లో వదిలిపెట్టింది, మరి మా పాప ఎక్కడుంది అని కీర్తి స్కూల్ మేనేజ్మెంట్ మీద గొడవ పడుద్ది. సరిగ్గా అప్పుడే వీరా పాపని తీసుకొని స్కూల్కి వస్తాడు. కీర్తి మదిపై కోప్పడి రా ఇంటికి వెళ్దామని అంటది. కానీ మది మాత్రం నేను మా నాన్నతోనే ఉంటా, ఇంటికొస్తే కొడతావని అంటది. ఇక కీర్తి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మది మీద చేయి చేసుకుంటుంది. ఆ సందర్భంలో వీరా కూడా కీర్తి మీద చేయి చేసుకుంటాడు. దాంతో కీర్తి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోద్ది. వీరా మదిని తీసుకుని తన మేనమామ ఇంటికి వస్తాడు. పద్మ వీరాతో మాట్లాడుతూ అందరి ముందు నువ్వు తనపై చేయి చేసుకున్నావు, తను కూడా నీపై చేయి చేసుకుని ఉంటే ఏమై ఉండేది? మాకు పిల్లలు లేరు, ఒకవేళ మాకే పిల్లలుండుంటే కీర్తిలాగే నేను కూడా స్ట్రిక్ట్గా పెంచేదాన్ని. ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా ఆడపిల్లలకి సేఫ్టీ లేదు. ఇలాంటి కాలంలో పిల్లలకి చిన్నప్పటి నుంచే బాక్సింగ్, రెజ్లింగ్లో శిక్షణ ఇవ్వడం చాలా మంచిది, అది వాళ్ళకి ఆత్మరక్షణగా ఉంటుందని అంటది. ఆ మాటలకి వీరా ఆలోచనలో పడి కీర్తిని అర్థం చేసుకుంటాడు. మదిపై చేయి చేసుకున్నందుకు కీర్తి మరోపక్క ఫుల్గా ఏడుస్తుంటుంది. ఇక్కడ నువ్వెలా అయితే మదిని కొట్టినందుకు ఏడుస్తున్నావో అలాగే నిన్ను కొట్టినందుకు అక్కడ అల్లుడు కూడా బాధపడుతుంటాడు. కాబట్టి అందరం వెళ్ళి పాపని అల్లుడిని తీసుకొద్దామని కీర్తి నాన్న అంటాడు. తన మాటకి గౌరవం ఇచ్చి అందరూ కారులో వీరా దగ్గరికి బయలుదేరతారు. గత 4 రోజుల నుంచి మది స్కూల్కి రాకపోతుండడంతో మీను వీరాకి ఫోన్ చేస్తుంది. కొన్ని రోజులుగా మది బ్యాడ్ మూడ్లోనే ఉంది, అందుకే తను స్కూల్కి రావడం లేదని వీరా అంటాడు. మదిని నవ్వించేందుకు వీర, రత్నం, సట్టం చాలా ట్రై చేస్తారు. బట్ నో యూస్. చివరికి మీను కూడా మది కోసం టాయ్స్ తీసుకొస్తుంది. అయినా సరే మది మౌనంగానే ఉంటుంది. ఇక ఇలా కాదని అందరూ ఒక సాంగ్ ప్లే చేసి జాలీగా డ్యాన్స్ వేస్తారు. మదికి డ్యాన్స్ అంటే ఇష్టం, సో అందరితో పాటు తను కూడా హ్యాపీగా డ్యాన్స్ చేస్తుంది. అదే టైంలో కీర్తి ఫ్యామిలీ అక్కడికి వచ్చి వీర, మీనుతో కలిసి డ్యాన్స్ వేయడాన్ని చూసి షాక్ అయిపోతారు. ఇంకేముంది, పెళ్ళాం దూరమైనా కూడా కొంచెం కూడా బాధ లేకుండా డ్యాన్సులు వేస్తున్నారని అనుకుంటూ వాళ్ళు వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోతారు. కట్ చేస్తే కీర్తి వీరాకి డైవర్స్ నోటీస్ పంపిస్తుంది. చట్టం మాట్లాడుతూ కోర్టుకి కావాల్సింది ఆధారం, ఆ ఆయుర్వేద డాక్టర్ని కోర్టులో హాజరుపరిస్తే జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని నిరూపించొచ్చని అంటాడు. ఆ డాక్టర్ ప్రతిరోజు ఉదయం వినాయకుడి గుడికి వెళ్తాడు. ఇప్పుడు ఈ విషయం వీరాకి గుర్తొస్తుంది. దాంతో మరుసటి రోజు వీర వినాయకుడి గుడికి వెళ్తాడు. తీరా చూస్తే అక్కడ నిజంగానే డాక్టర్ ఉంటాడు. వీర డాక్టర్ దగ్గరికి వెళ్ళగా వాడు ఫుల్గా భయపడిపోయి ఇదంతా కోచ్ చెప్తేనే చేశా అని నిజం మొత్తం చెప్పేస్తాడు. ఇక వీర వాడిని తీసుకుని కోచ్ దగ్గరకు వస్తాడు. వీరాకి నిజం తెలిసిపోయిందని కోచ్కి అర్థమై తన విజయానికి కారణం నువ్వే అని ఆ రోజు కీర్తి మీడియాతో చెప్పిందిగా, అంటే తన విజయంలో నా కష్టమేమీ లేదా, నేను లేకుండానే తను ఈ స్థాయికి వచ్చిందా? ఆ రోజు తను మీడియాతో కనీసం నా పేరు కూడా చెప్పలేదు, అందుకే తనకి కనీసం రెజ్లింగ్ కెరీర్ కూడా లేకుండా చేసేందుకే పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా చేశా అని అంటాడు. దాంతో వీర కోపంతో కోచ్ మీద దాడి చేస్తాడు. ఇక వీర సరాసరి కీర్తి దగ్గరికి వెళ్ళి జరిగిన దానికంతా కోచే కారణమని అంటాడు. కానీ ఆలోపే కోచ్ కీర్తికి వీడియో కాల్ చేసి మీ హస్బెండ్ నాపై దాడి చేసి నీకు మందివ్వడానికి కారణం నేనే అని నాపై నిందేస్తున్నాడని అంటాడు. సో కీర్తి కోచ్ మాటల్ని నమ్మి అన్యాయంగా ఎందుకని కోచ్ మీద దాడి చేశావని అంటది. నేనంటే చదువుకోలేదు, వాడి మాయమాటలతో మోసపోయా, నువ్వు చదువుకున్న దానివేగా, నువ్వు కూడా ఎందుకు వాడి మాయమాటలు నమ్ముతున్నావని వీరా అంటాడు. కట్ చేస్తే కోర్టులో సీన్ ఓపెన్ అవుద్ది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జి మాట్లాడుతూ మీకు డైవర్స్ వచ్చేంత వరకు పాప ఎవరి దగ్గర ఉండాలో మీరే నిర్ణయించుకోండి, దాని తర్వాత నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడో చెప్తా అని అంటది. సో వీరా ఫ్యామిలీ, కీర్తి ఫ్యామిలీ చర్చలు మొదలు పెడతారు. ఆ మాటల సందర్భంలో వీరా కూడా ఒకప్పుడు రెజ్లరే, తను ఇంతకుముందు ఒక పోటీలో కూడా గెలిచాడనే టాపిక్ వస్తుంది. అలా అయితే రెజ్లింగ్ పోటీనే పెడదాం, ఆ పోటీలో వీరా మీద కీర్తి గెలిస్తే మది కీర్తి సొంతం, ఒకవేళ కీర్తి మీద వీరా గెలిస్తే మదితో పాటు కీర్తి కూడా వీరా సొంతమని డిసైడ్ చేస్తారు. నాకు కూడా ఎప్పటి నుంచో రెజ్లింగ్ మ్యాచ్ లైవ్లో చూడాలని కోరిక, సో నేను కూడా మీ మ్యాచ్ చూసేందుకు వస్తా అని చెప్పి జడ్జి వాళ్ళ డైవర్స్ కేసుని డిస్మిస్ చేసేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు రాత్రి కీర్తి వీరాల మధ్య కుస్తీ పోటీ ఒక జాతరలాగా మొదలవుద్ది. ఆ పోటీని వీక్షించేందుకు చాలామంది గ్రౌండ్కి వస్తారు. ఆ పోటీకి కామెంటరీ ఇచ్చేందుకు మాజీ రెజ్లర్ బల్బీర్ సింగ్ ఎంట్రీ ఇస్తాడు. ఎవరైతే మొదటగా 20 పాయింట్లను చేరుకుంటారో వాళ్లే పోటీలో గెలిచినట్టు. ఇక ఇద్దరి మధ్య పోటీ రసవత్తరంగా మొదలవుద్ది. కీర్తి చాలా ఈజీగా కుస్తీ పడుతూ 3వ రౌండ్ ముగిసేసరికి 19 పాయింట్లకు చేరుకుంటుంది. అప్పటికి వీరాకి కేవలం 4 పాయింట్లు మాత్రమే. కీర్తి ఇంకొక పాయింట్ గెలిస్తే తనే పోటీలో విన్ అయినట్టు. సో ఎలాగైనా తన నాన్నని గెలిచేలా చేయమని మది దేవునికి ప్రేయర్ చేస్తుంది. వీర అది గమనించి ఎలాగైనా తన కూతురి కోసమైనా పోటీలో గెలవాలని డిసైడ్ అవుతాడు. సో తను పోటీ మధ్యలో కీర్తికి ముద్దులు పెడుతూ తనని ఆటలో కన్ఫ్యూజ్ చేసి చాలా ఈజీగా 4 నుంచి 19 పాయింట్లకు చేరుకుంటాడు. అప్పటికే కీర్తి స్పృహ కోల్పోద్ది. తీరా చూస్తే తను నెల తప్పుతుందన్నమాట. సో ఇరు కుటుంబాలు కాంప్రమైజ్ అయిపోయి హ్యాపీగా కలిసిపోతారు. కట్ చేస్తే వీర కీర్తిలకి 2 మగ కవలలు జన్మిస్తారు. కీర్తి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రెజీనా తన దగ్గరికి వచ్చి కోచ్ గురించి నిజం చెప్తుంది.
ఆ రోజు నేను గెలుచుండొచ్చు, కానీ ఆ గెలుపు నీదే. నేను 4 సంవత్సరాలుగా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా, కానీ వాడికి నేను ఇలా డ్రెస్ వేసుకుని రెజ్లింగ్ చేయడం ఇష్టం లేదు. సో పెళ్ళైన తర్వాత రెజ్లింగ్ మానేయమని చెప్పాడు. నిన్నైనా వదిలేస్తా కానీ రెజ్లింగ్ మాత్రం వదలనని వాడికి బ్రేకప్ చెప్పా. కానీ నీ హస్బెండ్ మాత్రం నీకు పిల్లలున్నా సరే నీ గమ్యం వైపు ప్రోత్సహిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని వదులుకోకు అని రెజీనా అంటది. కట్ చేస్తే 1 ఇయర్ గడిచిపోతుంది. కీర్తి ఇంటర్నేషనల్ రెజ్లింగ్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడాన్ని వీరా తమ పిల్లలతో ఎంజాయ్ చేస్తుండగా మూవీ ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.